హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాక్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. రెగ్యులర్గా మనం చేసే టిఫిన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఈరోజు మనం టిఫిన్ చేయబోతున్నాం. అదే అప్పాలు. ప్రతి టిఫిన్ లాగా ఇది ప్రతి చోట మనకి దొరకదు. అప్పాలంటే ఒక స్పెషల్ ఐటమ్ అనమాట. సో అందరికీ కూడా ఇవి ప్రిపేర్ చేయటం రాదు. విజయవాడలో కేవలం ఒక్క చోట మాత్రమే ఈ అప్పాల టిఫిన్ సెంటర్ అయితే ఉంది. ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు వివరాలు మనం చూడబోతున్నాం. మనం రెగ్యులర్గా తినే టిఫిన్ కంటే కొంచెం విభిన్నంగా ఈ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. అందరికీ ఈ అప్పాలు ప్రిపేర్ చేయటం రాదు. ఇది ఒక ఆర్ట్ లాగా అన్నమాట. సో ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా లొకేషన్కి చేరుకోగలరు అనమాట. ఓన్లీ మార్నింగ్ టైమ్స్ మాత్రమే ఉంటుంది అప్పాల సెంటరు. ఒక అప్పం మనం తినాలి అంటే కనుక 10 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇందులో 2 రకాల చట్నీస్ మనకు వస్తాయి. ఒకటి పప్పు చట్నీ, రెండోది టమాటా చట్నీ అనమాట. అప్పాల రుచిని ఈ చట్నీలు ఇంకా రెట్టింపు చేస్తాయి. చూడండి, చక్కగా కారపొడి చల్లి ఎంతో ఈ అట్రాక్షన్గా కనిపించే అప్పం మీరు ఒకసారి తింటే కనుక మళ్ళీ మీకు తినాలనిపించే టేస్ట్ అనమాట. వీటి గురించి విజయవాడ నలుమూల నుండి ఇక్కడికి వచ్చి వీళ్ళు పర్చేస్ చేసుకొని వెళ్తూ ఉంటారు. మనం గమనిస్తే ఇక్కడ తినేవాళ్ళు తక్కువ, పార్సల్ తీసుకువెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. మనం ఇక్కడ వచ్చి తినాలి, టేస్ట్ చేయాలి అంటే కనీసం పావు గంట పైన మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసే ఈ పద్ధతే వేరుగా ఉంటుంది. రెగ్యులర్గా మనం చూసే టిఫిన్స్ కంటే ఈ పద్ధతి ఏంటంటే కొంచెం డిఫరెంట్. దీనికి నైపుణ్యం అవసరం అన్నమాట. చూడండి, ఈ కళాయిలో దోశల పిండి వేసి అట్లా దాన్ని రౌండ్గా అట్లా తిప్పి ఆ పిండిని ఏంటంటే ఆ కళాయిలో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తున్నారు. అలా చేయటం ఒక ఆర్ట్ అయితే, మళ్ళీ దాన్ని కళాయిలోండి విరగకుండా తీయటం పెద్ద ఆర్ట్ అనమాట. సో ఏంటంటే దీనికి ఒక నైపుణ్యం అయితే కావాలి. అప్పుడే పర్ఫెక్ట్ అప్పం అయితే తయారు చేయగలరు. మనం రెగ్యులర్గా చాలా టిఫిన్ సెంటర్స్ అయితే చూస్తుంటాం, కాకపోతే ఇదైతే రేరు. విజయవాడలో కేవలం ఒక అప్పాల టిఫిన్ సెంటర్ మాత్రమే ఉంది. అందుకని విజయవాడ నలుమూల నుండి ఇక్కడికి వచ్చి అప్పాలు పర్చేస్ చేసుకొని పార్సల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. చూడండి, ఇందులో చక్కగా పిండేసి ఇందులో కారపొడి చల్లి వాళ్ళు ఇస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందంట. చూడండి, ఈ విధంగా పిండేసి స్ప్రెడ్ చేయటం అంటే ఎంతో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలా చేయగలరు. సో అందరికీ ఇది రాదు. రెగ్యులర్ టిఫిన్ అయితే కాదు, అందరికీ రాదు. అందుకని ఇది ఒక యూనిక్ టిఫిన్ సెంటర్ అన్నమాట. ఆదివారం వస్తే కంపల్సరీగా మీరు అరగంట పైనే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ అయ్యండి. మామూలు రోజుల్లో అయితే 10 నిమిషాలు పావు గంటలో మనకి టిఫిన్ అయితే వీళ్ళు అందించే అవకాశం ఉంటుంది.
క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. అంత పార్సల్స్ ఇక్కడ తినేవాళ్ళు తక్కువ, పార్సల్ పట్టుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జీపీఎస్ లొకేషన్ ఇస్తానంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అడ్రస్ మీరు చెప్తే మాకు బాగుంటుందని చెప్తున్నారు. అందుకని అడ్రస్ చెప్తున్నాను చూడండి. బుడారాల వారి స్ట్రీటు, కొత్తపేట, విజయవాడ 1 టౌన్. హోటల్కి చేరుకోవాలి అంటే కనుక మీకు జీపీఎస్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఆ జీపీఎస్ లొకేషన్ని మీరు ఫాలో అయ్యారనుకోండి. జీపీఎస్ లొకేషన్ని మీరు ట్యాప్ చేస్తే దాన్ని ఫాలో అవుతూ డైరెక్ట్గా ఈ హోటల్కి చేరుకోవచ్చు. ఆదివారం అయితే దాదాపుగా 12 దాకా ఉంటుంది. మిగతా రోజుల్లో 7 నుండి 11 క్లోజ్ అన్నమాట. అప్పాలు వచ్చేసరికి ఒక అప్పం 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ అయిన స్ట్రీట్ క్యాటలాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. మామూలు దోశలకి అప్పాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. దోశ అంటే మనకి ఒకేలాగా దోశ అంతా కాలుతుంది. ఇవి చూడండి, కార్నర్స్ అంతా కూడా చక్కగా క్రిస్పీలాగా ఉంటాయి. మధ్యలో వచ్చేసరికి మెత్తగా దూదిలాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ 2 రకాల చట్నీలు మనకి ఇస్తారు, టమాటా చట్నీ మరియు పప్పు చట్నీ. పప్పు చట్నీలో అప్పం సూపర్ అదిరిపోయింది, అసలు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంది. చూడండి, మధ్యలో వచ్చేసరికి ఇది మెత్తగా దూదిలాగా భలే టేస్ట్గా ఉంది. ఈ చట్నీలో ఈ అప్పం అయితే చాలా బాగుంది.